వాట్ అబౌట్ ది షాంపూ అండ్ కండిషనర్? షాంపూస్ మెయిన్లీ ఫర్ క్లెన్జింగ్ పార్ట్. షాంపూస్తో హెయిర్ గ్రోత్ అనేది నిజంగా ఐ డోంట్ బిలీవ్ ఇట్ పర్సనలీ. హెయిర్ లాస్ ఆపడానికి మాత్రం కొన్నిసార్లు కెఫీన్ వాడతాం, అందులో కొన్నిసార్లు కొన్ని రకాల పెప్టైడ్స్ వాడతాము. వాటి వల్ల హెయిర్ కొంచెం స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప బ్లడ్ సప్లై పెరిగి హెయిర్ గ్రోత్ అవ్వడం అయితే ఉండదు షాంపూతోనే. ఓకే, అంటే ఇప్పుడు షాంపూలోని ఇది పెద్ద మాఫియా లాగా తయారైంది చెప్పాలి అంటే మార్కెట్లో. నిజంగా ఆ బ్రాండ్ అని ఈ బ్రాండ్ అని చెప్పేసి కొన్ని వేల రూపాయలు అవైలబిలిటీ. యా. సో అవన్నీ చెప్తుంటే అంటూ ఉన్నారనమాట, వీటన్ని ఏ షాంపూ వాడినా దాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఒకటే ఉంటుంది, క్లెన్సింగ్, అంతే తప్ప. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో మీరు కనుక ఇంటర్నల్గా సరిగ్గా హెల్త్ ఫుడ్ తిని, లెట్స్ ఏ సీడ్స్ కానీ నట్స్ కానీ, గుడ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్, ఫుడ్, స్లీప్ కనుక కరెక్ట్ ఉంటే మీరు ఏ షాంపూ వాడినా కూడా రిజల్ట్ సేమ్ ఉంటుంది. మీరు ఈ సరిగ్గా లేకుండా ఓన్లీ షాంపూతో హెయిర్ ఫిక్స్డ్ అంటే మాత్రం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి అంటే తర్వాత సూచర్స్ మార్క్స్ అవి ఉంటాయి ఫేస్ పైన. సో వాటిని అంటే పూర్తిగా ఇదివరకు ఎలా ఉన్నారో ఆ రకంగా చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇంకా స్కార్ని కంప్లీట్గా రిమూవ్ చేసే టెక్నాలజీ వరల్డ్లో లేదు ఇప్పటికీ. బట్ స్కార్ని ఇంప్రూవ్ చేయడానికి, అగైన్ ఇందాక చెప్పినట్టు త్వరగా హీల్ చేయడానికి. స్కారింగ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఎక్కువ రోజులు హీల్ అవ్వడానికి టైం పట్టినప్పుడు. మీరు ఒక 3 రోజులు మానిపోయింది అనుకోండి wound, జనరల్గా స్కార్ పడదు. మనకు ఎంత లేట్ అయితే అంత స్కారింగ్ ఉంటుంది దాంట్లో. సో త్వరగా హీల్ చేయడానికి వీ హ్యావ్ ఎ టెక్నాలజీస్ అవైలబుల్. తర్వాత ఉన్న స్కార్ని కూడా త్వరగా మెచ్యూర్ అయ్యి త్వరగా ఎరేజ్ చేయడానికి, అంటే మనం కనుక ఫస్ట్ నుంచి కనుక ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ స్కార్ని మళ్ళీ రివర్స్ న్యాచురల్గా అయినంత వరకు 100% కాదు, అట్లీస్ట్ ఒక 70 to 80% మనం రివర్స్ చేసుకోగలుగుతాం స్కారింగ్ని. సో స్కిన్ డ్రాఫ్టింగ్ అది కూడా బేసిక్ అది మనం ఎక్కడ స్కిన్ షార్టేజ్ ఉండో దాన్ని ఒక షీట్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. అందులో మల్టిపుల్ రకాలు ఉంటాయి. పైన థిన్ లేయర్ వేయడం, థిక్ లేయర్ వేయడం. మన ఫేస్ని బట్టి ఆ ఏరియాని బట్టి విల్ డిసైడ్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్రాఫ్ట్. ఓకే, అన్నిటికీ ఒకటే థిక్నెస్ ఉండదు, థిక్నెస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అసలు గ్రాఫ్ట్ వాడడం ఉట్టి స్ప్రే లాగా చేసేస్తాం. విటిలిగా ఉందనుకోండి, వైట్ ప్యాచ్ ఉందనుకోండి, అక్కడ గ్రాఫ్ట్ వేయము. అక్కడ మెల్నోసైట్స్ అంటే టాప్ లేయర్ ఆఫ్ స్కిన్ తీసి జస్ట్ చల్లుతాం, అక్కడ స్ప్రింకిల్ చేస్తాం, అక్కడ డాట్స్ లాగా హీల్ అయిపోతుంది. సో యూనిఫామ్గా ఉంటుంది, అది అతికిచ్చినట్టు కాకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ హరికిరణ్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.